ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూనంనేని ప్రధాని మోదీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీ గ్రామీణ పథకాల కంటే గొప్ప పథకాలను ప్రధాని మోదీ తీసుకొచ్చారని అంటున్న కోటేశ్వరరావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి ఫేస్ టు ఫేస్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యానాలకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇక్కడనే బీజేపీ నేత దారపునేని కోటేశ్వరరావు గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. బీజేపీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. కోననేని వ్యాఖ్యానాల పట్ల తీవ్రంగా స్పందిస్తున్న సందర్భంలో ఇక్కడనే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వారిని అడుగుదాం. సార్ చెప్పండి, కోననేని అసెంబ్లీలో స్పందించిన తీరు పట్ల బీజేపీ ఎలా స్పందిస్తుంది? కోననేని సాంబశివరావు గారు వారు పరదేశీ పార్టీ సిద్ధాంతంతో పాటు ఏది అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి కుమ్మక్కయ్యి భారతీయ జనతా పార్టీని విమర్శించడమే వారు పరమపదిగా పెట్టుకున్నారు. నిన్న అసెంబ్లీలో కోననేని సాంబశివరావు గారు చేసినటువంటి ప్రధాని మోడీ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక ప్రధానమంత్రి మీద మీరు చేయాల్సిన వ్యాఖ్యలు కాదు, మీరు విదేశీ సిద్ధాంతానికి అలవాటు పడ్డారు కాబట్టి భారతదేశ యొక్క ప్రధానిని గౌరవించడం కూడా మీకు చేతగాట్లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు నిన్న ఏదైతే విబి జీరామ్జీ స్కీమ్ కింద పేరెందుకు మార్చారు, నేను గాంధీ గారి భక్తుణ్ణి, సోనియా గాంధీ భక్తుణ్ణి, రాహుల్ గాంధీ భక్తుణ్ణి అని చెప్పి మీరు వారికి అనుచరులుగా మారి వ్యక్తి భజన చేయడం ఏదైతే ఉందో ఇది అప్రజాస్వామికం. భారత రాజ్యాంగానికి ద్వారా మీరు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేగా అయ్యుండి సాక్షాత్ అసెంబ్లీలోనే పక్క పార్టీ యొక్క వ్యక్తుల్ని తొత్తులుగా మారి మీరు దేశ ప్రధాని మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా మీరు వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బీజేపీ చేసిన వ్యాఖ్యానాలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కోననేని సాంబశివరావు తన వ్యాఖ్యానాలు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో పోరాటం చేస్తామని, అట్లాగే వెంటనే మోడీకి క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పేసి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, ఖమ్మం.